కచ్చతీవు లేదా కచ్చదీవులు అన్నది శ్రీలంకలోని ఒక చిన్న దీవి. ఓ ఐలాండ్. నిజానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన ఆధీనంలోనే ఉండేది. దేశానికి అత్యంత కీలకమైన స్థానంలో ఉండేది. కానీ అలా ఎందుకు జరిగిందో కానీ 1974లో మన దేశ శ్రీలంక ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ రెండు దేశాలు విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు కచ్చతీవును శ్రీలంకకు ధారాదత్తం చేయడం జరిగింది. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నారు. ఇది మన దేశానికి భద్రతా పరంగా కూడా కీలకమైన చోటు అన్నందున దీన్ని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని చాలా కాలంగా తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై పలు ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మరో దేశ వ్యతిరేక చర్చ వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సముద్ర తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కచ్చతీవు ద్వీపం ఉంది. భద్రతా కోణం నుంచి చూస్తే ఈ ద్వీపం మన దేశానికి చాలా ముఖ్యమైనది. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అది భారతదేశంతో కలిసే ఉంది. కానీ 4-5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పాలకులు ఈ ద్వీపం పనికిరాదని, అవసరం లేదని చెప్పారు. భారత మాతలో కొంత భాగాన్ని విడదీశారు. అప్పనంగా శ్రీలంకకు అప్పగించారని అన్నారు. కచ్చతీవుపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. వాక్చాతుర్యాన్ని పక్కన పెడితే తమిళులు ప్రయోజనాలు కాపాడేందుకు డిఎంకే ఏం చేయలేదన్నారు. కచ్చతీవు వివరాలు చూస్తుంటే డిఎంకే ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ డిఎంకే కుటుంబ రాజకీయాలు చేస్తుందని, వారి వారసులు మాత్రమే ఎదగాలని, ఇంకెవరిని పట్టించుకోరని ఆరోపించారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్యమే పేద మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా అప్పగించిందనే వాస్తవాలు భారతీయులందరికీ కోపం తెప్పించేదిగా ఉన్నాయి. ఇదంతా తెలుసుకున్నాక కాంగ్రెస్ ను నమ్మలేమని మరోసారి స్పష్టమైంది. భారతదేశపు ఐక్యతను బలహీనపరచడం ద్వారా దేశ ప్రయోజనాలకు 75 ఏళ్లుగా కాంగ్రెస్ హాని కలిగిస్తుందంటూ మోదీ విమర్శించారు. దాంతో దేశంలో మరో సరికొత్త వివాదం రాజుకుంది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు సహజంగానే బాంబుల్లా పేలాయి. దేశ ఐక్యతను ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. దీంతో మొదట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 10 ఏళ్లు నిద్రపోయాక లోక్సభ ఎన్నికల ముందు ఈ వివాదం గుర్తొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు కుంభకర్ణ నిద్రలో ఉండి ఎన్నికల కోసం హఠాత్తుగా మత్స్యకారుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అని మండిపడ్డారు. తమిళనాడు ప్రజల తరపున 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రం రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం కేవలం 29 పైసలే ఎందుకు తిరిగిస్తుంది? తమిళనాడులో 2 విపత్తులు ఎదురైన వరద సాయం కింద రూపాయి కూడా ఎందుకు చెల్లించలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో తమిళనాడుకు ప్రత్యేక పథకం ఏదైనా వర్తించిందా అంటూ 3 ప్రశ్నలు సంధించారు. కచ్చతీవు దీవిపై కాంగ్రెస్ డిఎంకేలను మోదీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలేం జరిగింది అన్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య చైనాతో చేతులు కలిపి మన దేశాన్ని దూరం పెట్టిన మాల్దీవ్స్ విషయంలో ప్రధాని మోదీ లక్షద్వీపులు పర్యటనతో షాక్ ఇచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ నడినెత్తున ఉన్న సమయంలో కచ్చతీవు ద్వీపం అంశం తెరపైకి తెచ్చారు. దాంతో ఇది ఖచ్చితంగా ఏదో మార్పుకు లేదా ఎవరికో మూడిందనే అంటున్నారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు సమీపంలో ఉన్న కచ్చతీవు ద్వీపం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ కచ్చతీవు అంశం అకస్మాత్తుగా తెర మీదకు ఎందుకు వచ్చింది అంటే దాని వెనుక మరో కారణం ఉంది. పోయిన ఆదివారం రోజు ఓ జాతీయ పత్రిక కచ్చతీవు గురించిన కథనం ప్రచురించింది. దాన్ని ఉదహరిస్తూ మోదీ తన ప్రచార సభలో చక్కగా వాడుకున్నారు. నిజానికి ఆ పత్రికకు సదరు కథనం గురించిన వివరాలు ఇచ్చింది మరెవరో కాదు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. తాను సేకరించిన ఆర్టీఐ సమాచారాన్ని అందించారు. ఒక రకంగా ఈ వివాదం చక్కగా ప్లాన్ చేసుకుని సృష్టించిందేనని తేలిపోతుంది. అయితే విషయం యథార్థమే అవడంతో సహజంగానే ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. 1974లో భారత ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని ఆ కథనం ఆరోపించింది. మన దేశపు ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా కచ్చతీవు దీవిపై మీడియా సమావేశంలో స్పందించారు. డిఎంకే కాంగ్రెస్ వాళ్లకు ఏమీ తెలియనట్లుగా అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నట్లు చూస్తున్నాయి. అంతా ఇప్పుడే జరిగినట్లు, అసలు చరిత్ర లేనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ వివాదం ఎలా మొదలైందో ప్రజలకు తెలియాలి కాబట్టి చర్చకు వచ్చింది. ఈ ద్వీపానికి సంబంధించి పార్లమెంట్ లో చాలా సార్లు ప్రశ్నలు అడిగారు అని ఎస్ జయశంకర్ అన్నారు. నేను స్వయంగా తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు సమాధానం ఇచ్చానని జయశంకర్ అన్నారు. అయితే 1974లో జూన్లో భారత విదేశాంగ కార్యదర్శి, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి మధ్య ఈ విషయంపై చర్చ జరిగింది. కచ్చతీవుపై భారత్ శ్రీలంక దేశాలవి ఎవరి వాదనలు వారివిగానే ఉన్నాయి. తమిళనాడు ఏమంటుందంటే అది రాజా రామ్నాథ్ రాచరిక ప్రాంతం కాబట్టి భారతదేశానికి చెందుతుందని వాదించింది. కచ్చతీవు శ్రీలంకలో భాగమని చెప్పుకునే పత్రం ఏదీ లేదని భారత్ వాదించింది. నిజానికి ఈ సమస్య 1960లలో ప్రారంభమైంది.
తర్వాత ఏం జరిగిందో కానీ 1974లో భారత్ శ్రీలంక మధ్య అప్పగింత ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దును కూడా నిర్ణయించడం కూడా జరిగిపోయింది. వార్తాపత్రిక కథనం ప్రకారం భారత తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల భూమిపై క్లెయిమ్ ను భారత్ వదులుకున్నట్లు పత్రాలు చూపిస్తున్నాయి. భారత్ దశాబ్దాలుగా కచ్ దీవ్ ద్వీపాన్ని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది, కానీ చివరికి వదిలేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రామ్నాథ్పురం రాజుకు కచ్ దీవ్ ద్వీపం, దాని చుట్టుపక్కల చేపలు పట్టడం, ఇతర వనరుల కోసం జమీందారీ హక్కులు ఇచ్చింది. ఈ హక్కులు 1875 నుంచి 1948 వరకు కొనసాగాయి. తరువాత హక్కులు మద్రాస్ రాష్ట్రానికి వెళ్లాయి. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత్ శ్రీలంక భూభాగాల మధ్య ఈ చిన్న ద్వీపం ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక అధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ ద్వీపాన్ని భారత్ ప్రభుత్వమే ఒక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించింది. అదేంటంటే భారత్ శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు. వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం. ఇక్కడ పగడపు దిబ్బలు, ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించడం ఉండదు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్ దీవ్ ద్వీపం ఉంది. రామేశ్వరం నుంచి సుమారు 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 285 ఎకరాలు కాగా గరిష్టంగా 300 మీటర్లు వెడల్పు ఉంటుంది. భారత్ శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్ దీవ్ను భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ చూడలేదు. అయితే ఎన్నికల ముందు జాతీయ భద్రత సాకుతో మోదీ అకస్మాత్తుగా మేల్కొన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ తో సరిహద్దులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లే 1974లో స్నేహపూర్వక ఒప్పందం కింద కచ్ దీవ్ని శ్రీలంకకు అప్పగించారని ఖర్గే అన్నారు. అంటే మీరు బంగ్లాదేశ్ తో చేసిందే ఆనాడు కాంగ్రెస్ శ్రీలంకతో చేసిందని ఖర్గే వాదిస్తున్నారు.